హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్చీస్ యానిమే న్యూస్. వెయిట్ యానిమే న్యూస్ కాదు, మరొక కొత్త సిరీస్ తోటి మీ ముందుకు వచ్చాను. అది చూసుకుంటే టెల్చీస్ మాంగా న్యూస్. సో యాక్చువల్గా మాంగా న్యూస్ స్టార్ట్ చేయాలని నేను చాలా ఇన్ఫ్యాక్ట్ యానిమేని ప్లస్ మాంగాని కలిపి స్టార్ట్ చేద్దాం ఒకనొక టైంలో అనుకున్నా. బట్ ఈ రెండింటిని కలిపి ఒక సిరీస్ లాగా తీసుకొని రావాలంటే మనకి తెలుగులో కొంతమంది చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ టెక్ న్యూస్లు చేస్తారు చూడండి ఎవ్రీడే. అలాగే మనం కూడా చూసుకుంటా ఒక రోజు 2 రోజులు రెస్ట్ తీసుకొని మిగతా 5 డేస్ కూడా ఇది యానిమే ఆర్ మాంగా న్యూసెస్ వీడియో అయితే రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మాంగా నుంచి అంత హెవీ కంటెంట్ అయితే వస్తుందన్నమాట. బట్ ఐ థాట్ ఓకే, మనం ఖచ్చితంగా మాంగా గురించి మనోళ్ళకి తెలియజేయాలి. మనోళ్ళు చూసుకుంటే మాంగాని పట్టించుకోవట్లేదు. సో వాళ్ళకి మాంగా అనే ప్రపంచాన్ని పరిచయం చేద్దాం. అట్లీస్ట్ న్యూస్ వీడియోస్ ఎవ్రీడే చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి ఎప్పటికప్పుడు చూస్తారు కదా అనే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ తోటి అయితే ఇక స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో ఇక్కడ చూసుకుంటే నేనైతే మ్యాక్సిమం ఇప్పుడు ఈ వీడియో వచ్చేది ఐ థింక్ మండే రావచ్చు. సో ఇలాగ ఎవ్రీ మండే తీసుకొని రావడానికి అయితే ట్రై చేస్తాను. ఆర్ లేకపోతే మాంగాకైతే ఎగ్జాక్ట్ టైం అని పెట్టలేము. మేబీ వీక్లీ 2 వీడియోస్ అయినా రిలీజ్ చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ న్యూసెస్ అండ్ మ్యాక్సిమం మేజర్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరైతే మాంగాకి బాగా క్లోజ్గా ఉండొచ్చు. ఇలాగ మన వీడియోస్ ద్వారా యానిమేకి క్లోజ్గా ఉండాలనుకుంటే ఫ్రైడే వచ్చే యానిమే న్యూసెస్ చూడొచ్చు. ఫ్రైడే వచ్చే యానిమే న్యూసెస్లో కూడా ఇప్పటి నుంచి మనం ఓన్లీ అఫీషియల్ సోర్సెసే కాదు, మనం చాలా దూరం వెళ్ళబోతున్నాం. లీక్స్ కావచ్చు ఆర్ లేకపోతే కొన్ని రూమర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ మాట్లాడేద్దాం. చాలా డిసైడ్ అయిపోయాను వీడియోస్లో ఇంప్రూవ్ చేయాలని చెప్పి. సో ఇక ఆలోచన చేయకుండా ఈరోజు టెల్చీస్ మాంగా న్యూస్ ఎపిసోడ్ 1. సో దీంట్లో ఫస్ట్ విషయం కలిపితే ద రైడ్ ఆన్ కింగ్. సో ఇది చూసుకుంటే బాబా ఎఫ్సిసి నుంచి వచ్చిన ఒక కొత్త మాంగా. కొత్త మాంగా కాదు, చాలా పాత మాంగా. దీంట్లో చూసుకుంటే ఇప్పటికీ 3 మిలియన్ కాపీస్ అయితే సర్క్యులేషన్లో ఉన్నాయన్నమాట. టోటల్ 16 వాల్యూమ్స్ అంటే 16 బుక్స్ అయితే ఉన్నాయి. వీటిలో డిజిటల్ కూడా ఇంక్లూడింగ్ చేశానమాట. డిజిటల్లో కూడా బుక్స్ అమ్ముతారు కదా అలాగా. సో దానికి సంబంధించిన 16th వాల్యూమ్ సంబంధించిన కవర్ అయితే ఇప్పుడు రిలీజ్ చేశారు. కవర్ ఫోటో అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో ఇది చూసుకుంటే మీరు చూడొచ్చు. ఇది చూసుకుంటే కురోకోవా అనమాట. ఫ్రెంచ్ రిలీజ్ అయితే మనకైతే అఫీషియల్గా ఇండియాలో అక్కడ లేదనుకుంటా. ఒకసారి చెక్ చేయండి, కురోకోవాలో ఉండొచ్చు. సో నెక్స్ట్ విషయం కలిపితే సుమికి వగమి అండ్ ద స్ట్రేంజ్ ఎవ్రీడే లైఫ్. సో ఇది చూసుకుంటే మనకి వాల్యూమ్ 9 అయితే రిలీజ్ అయిందనమాట. సో మొరిషిటా మియూ నుంచి వస్తుంది ఇది స్టోరీ చూసుకుంటే. ఆ వాల్యూమ్ 9 కవర్ అయితే రిలీజ్ అయింది. ఆ కవర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇదైతే ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ రొమాన్స్ అనమాట. సిరీస్ చూసుకుంటే ఇది ఒక మనుషులు లేని ఎరా అనమాట. సో మీకు చూసి అర్థమైపోద్ది కవర్. వీళ్ళందరూ చూసుకుంటే మనుషులు కాదు. సో డిఫరెంట్ బ్రీడ్స్ అనమాట. సో చదవాలనుకుంటే చదివేయండి. ఇక నెక్స్ట్ మాంగా విషయానికి వెళ్ళిపోతే ఇది ఫస్ట్ టైం చూశాను అండ్ డెఫినెట్లీ దీని మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఇది చూసుకుంటే మిస్టరీ స్లైస్ ఆఫ్ లైఫ్ సిరీస్. దీని పేరు మిచికా అండ్ మరి. సో ఇది చూసుకుంటే టజుమా రెట్టో నుంచి వచ్చిందనమాట ఈ సిరీస్. అండ్ ఇది చూసుకుంటే ఆల్రెడీ 3 days బ్యాక్ ఎండ్ అయిపోయింది కామిక్ డేస్ వెబ్సైట్లో చూసుకుంటే. సో ఇది టోటల్ 4 వాల్యూమ్స్ తోటే ఎండ్ అయిపోయింది. చిన్న స్టోరీ, దట్ మీన్స్ చిన్న స్టోరీలన్నీ అద్భుతంగానే ఉంటాయి. సో మీరు కూడా వెళ్ళి చెక్ చేయండి. ఇది కూడా బ్రహ్మాండంగా అనిపించవచ్చు మనకి. సో ఇది చూసుకుంటే మే 22, 2026లో దీని ఫైనల్ వాల్యూమ్ బుక్ కూడా రిలీజ్ అవుతుంది. సో మన ఇండియాలో ఇవన్నీ అవైలబుల్ ఉండకపోవచ్చు, బట్ మీరు చూసుకుంటే వీటిని ఆర్డర్ చేసుకోవచ్చు కొన్ని వెబ్సైట్స్ నుంచి. వాటి గురించి ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మాట్లాడదాం. సో నెక్స్ట్ వెళ్ళిపోతే ఏ సర్టన్ సైంటిఫిక్ రైల్ గన్. సో ఇది చూసుకుంటే కమచి కజుమా అండ్ ఫుయుకవా మొటోయ్, హైమురా కియోటకా. సో వీళ్ళ ముగ్గురు కలిసి తెచ్చుకొచ్చిన సిరీస్ అనమాట. ఇది ఇప్పటి నుంచి కాదు, 19 సంవత్సరాల క్రితం నుంచి రన్ అవుతుంది. అండ్ ఫైనల్లీ ఈ రన్కి అయితే తెరబడింది. సో ఇది చూసుకుంటే నెక్స్ట్ రాబోయే డెంగికి డవో ఇష్యూలో అంటే 5/2026 ఇష్యూలో అయితే ఇది ఎండ్ అయిపోతుంది అనమాట. అంటే రిలీజ్ డేట్ చెప్పాలంటే ఎగ్జాక్ట్ డేట్ చెప్పాలంటే మార్చి 27, 2026లో ఇది సిరీస్ అయితే ఎండ్ కాబోతుంది. దీంట్లో టోటల్ 21 వాల్యూమ్స్ అయితే ఉన్నాయి. 19 సంవత్సరాల తర్వాత దీని సీరియలైజేషన్ అయితే ఆగిపోయింది. సో ఇదైతే మన ఇండియాలో ఐ థింక్ ఎక్కడా లేదనుకుంటా, ఎందుకంటే మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు దీన్ని చేయలేదు. సో నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే కోవలన్ జెనరిక్ రొమాన్స్. సో ఇది ఆల్రెడీ యానిమే కూడా వచ్చింది, మన వాళ్ళు చాలామంది చూశారు. సో ఈ కోవలన్ జెనరిక్ రొమాన్స్ మాంగా ఏదైతే ఉందో ఇది కూడా త్వరలోనే ఎండ్ కాబోతుంది వాల్యూమ్ 12 తోటి. సో అది చూసుకుంటే ఏప్రిల్ 17, 2026లో అయితే వాల్యూమ్ 12 తోటి ఎండ్ కాబోతుంది. సో ఇదైతే ఆల్మోస్ట్ అన్నీ ఎండ్ అయిపోతున్నాయి, అదే షాకింగ్. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే వన్ పంచ్ మ్యాన్ వాల్యూమ్ 36 కవర్ అయితే రిలీజ్ చేశారు. సో అది స్క్రీన్ మీద చూపిస్తాను. సిరీస్లో ఇప్పటికే 36 మిలియన్లు కాపీస్ అయితే ఉన్నాయన్నమాట. సర్క్యులేషన్లో చూసుకుంటే 36 మిలియన్ అనేది చాలా పెద్ద ఫీటే. బట్ వన్ పంచ్ మ్యాన్కి ఇంకా ఎక్కువ డిజర్వ్డ్. యానిమే అడాప్టేషన్ ప్రాపర్గా ఉండుంటే ఇది ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయేది. ఇప్పుడు జూసు కైసెన్ ఆరు ఇలాంటి వాటిని దాటేసేది కూడా. బట్ ఏం చేస్తాం, ఏం చేయలేం. దాని 36 వాల్యూమ్ కవర్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే
సో ఇదొక రివెంజ్ సైకో థ్రిల్లర్ సిరీస్ అనమాట. దీని పేరే జుజుకానో రోకునిన్. సో క్రాస్ ఆఫ్ ద క్రాస్. సో దీనికి సంబంధించిన ఫైనల్ వాల్యూమ్ అయితే రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన కవర్ రిలీజ్ చేశారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. షిన్రు నకటకే నుంచి అయితే వచ్చిందనమాట. సో ఇది కూడా ఫైనల్ వాల్యూమ్ అయితే 24th అది స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే కెప్టెన్ సుబాసా, ఇది మీ చాలామంది యానిమే కూడా ఉంది అండ్ ఇది చాలా పాతది అండ్ చాలా పాపులర్ కూడా. సో కెప్టెన్ సుబాసా కిడ్స్ డ్రీమ్ ఏదైతే సిరీస్ ఉందో దానికి సీక్వెల్ అనమాట. కిడ్స్ డ్రీమ్ కాకుండా కెప్టెన్ సుబాసా బాయ్స్ డ్రీమ్. సో దీనికి సంబంధించిన వాల్యూమ్ 3 అయితే మనకి ఇప్పుడు రాబోతుంది. దానికి సంబంధించిన కవర్ రిలీజ్ చేశారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను. టోడా కునికాజు అండ్ టకహాషి యోచి వీళ్ళిద్దరి దగ్గర నుంచి అయితే ఈ సిరీస్ వస్తుంది. దీన్ని ఎందుకు ఇంతవరకు కంటిన్యూ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. బట్ ఇలాంటి స్పోర్ట్స్ యానిమేస్ అన్నీ స్పోర్ట్స్ మాంగాస్ అన్నీ కంటిన్యూ అవుతూనే ఉంటాయి చాలా రోజుల నుంచి. సో ఈ నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే ఇది అందరికి ఇంట్రెస్టింగ్ అనిపించవచ్చు. ఎందుకంటే తెలుగులో చాలామందికి ఈ యానిమే అంటే ఇష్టం. అదే సమ్మర్ టైం రెండరింగ్ తెలుసు కదా. సో ఆ క్రియేటర్ నుంచి గోస్ట్ ఫిక్సర్స్ అనే ఒక మాంగా రన్ అవుతుంది. సో ఇది యాసిగే టనాకా క్రియేటర్ పేరు చూసుకుంటే దీనికి సంబంధించిన వాల్యూమ్ 7 అయితే రిలీజ్ కాబోతుంది. దాని కవర్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇది నేను చదవలేదు, బట్ దీన్ని అయితే చదువుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే సమ్మర్ టైం రెండరింగ్ క్రియేటర్ అనగానే ఖచ్చితంగా చదివేయాలి. అది అదిరిపోయే స్టోరీ టెల్లింగ్ ఉండొచ్చు. సో గోస్ట్ ఫిక్సర్స్ వాల్యూమ్ 7 అయితే రాబోతుంది. దాని 7th వాల్యూమ్ కవర్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే టాప్ సీక్రెట్ సీజన్ 0. సో ఇది చూసుకుంటే రైకో షిమిజు నుంచి వచ్చే ఒక మాంగా అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన కొత్త వాల్యూమ్ సంబంధించిన కవర్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. ఇది చూసుకుంటే అప్కమింగ్ మెలోడీ ఇష్యూలు అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. సో ఈ కవర్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను అండ్ ఇట్స్ లుకింగ్ ప్రామిసింగ్. సో నేను కూడా ట్రై చేస్తాను. ఇంకా నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే సుగోచారా. సో జూబల్ జోకర్ అనమాట. ఇది చూసుకుంటే పీచ్ ఫిట్ నుంచి వచ్చే మాంగా అనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన కొత్త కవర్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది కూడా చూసుకుంటే నగయోషి ఇష్యూలు అయితే రిలీజ్ కాబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇవి మాంగా కవర్స్ కాదు. సో ఇవి ఏవైతే అక్కడ మ్యాగజైన్లో ఉండే కవర్స్ ఉంటాయి వాటిల్లో ఫీచరింగ్ అనమాట. పాతది కావచ్చు, ఇది కావచ్చు. సో ఇవి ఎక్కువగా మెయిన్గా ఫీచర్ అయ్యే వాటి గురించి ఇక్కడ చెప్తారు. సో ఇక నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే గింటామా క్రియేటర్. సో గింటామా క్రియేటర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో గింటామా ఎండ్ అయిపోయింది కదా. సో ఆ తర్వాత ఆయన పెద్ద మాంగాస్ మీద ఏం ఫోకస్ చేయలేదు. బట్ ఇప్పుడైతే ఆయన కొంచెం టీజ్ చేస్తున్నారు. సో ఆ టీజింగ్ చూసుకుంటే మన గొరిల్లా ఈజ్ బ్యాక్ విత్ న్యూ మాంగా. మీకు ఫోటో చూపిస్తాను. సో ఆయనే గీస్తున్నట్టు పెట్టాడు. అక్కడ చూసుకుంటే ఆ మాంగా ప్యానల్ ఏదైతే ఉందో అది డాండేలియన్ అనమాట. సో డాండేలియన్ అనేది ఒక 1 షాట్ మాంగా. ఇది చూసుకుంటే ఇది ఇంతకుముందు ఎప్పట్లోనూ రాశారు అండ్ ఇదైతే యాక్షన్ కామెడీ 1 షాట్ కింద అప్పట్లో గీశారు. సో అది తిరిగి వస్తుందేమో అని చెప్పి కొంచెం హోప్స్ ఉన్నాయి. బట్ తర్వాత నాకు కొంచెం షాకింగ్ థింగ్ తెలిసింది ఏంటంటే డాండేలియన్ యానిమే కూడా అనౌన్స్ అయింది. ఈ 1 షాట్ మీద యానిమే 7 ఎపిసోడ్లతో రాబోతుందని చెప్పి అది యానిమే న్యూస్లో కవర్ చేద్దాం. సో ఆ యానిమే గురించి ఈయన ఇలాగ ఏమన్నా ప్రమోషన్ చేశాడేమో అనిపిస్తుంది, లేదా తిరిగి వస్తాడేమో. సో చూద్దాం ఏం జరుగుతుందో. ప్రస్తుతానికి అయితే టీజ్ చేశాడు ఆయన గింటామా క్రియేటరు. డాండేలియన్ అయితే టీజ్ చేశాడు. అది యానిమే కోసమో కొత్త మాంగా వస్తుందా మనం చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం కలిపితే ఒషినోకో ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో, క్రియేటర్ కాదు, సో ఒషినోకో ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో మెంగో యొగోయారి. సో తను చూసుకుంటే ఇప్పుడు మనకి ఒక కొత్త మాంగా 1 షాట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో మార్చి 5వ తారీఖున అయితే ఇది రిలీజ్ కాబోతుంది వీక్లీ యంగ్ జంప్లో చూసుకుంటే. సో ఇదైతే మీకు చూపిస్తాను. ఇక్కడ క్యారెక్టర్ 2 చూడంగానే మీకు వెంటనే ఒషినోకోనే స్ట్రైక్ అవ్వాలి. ఆబ్వియస్లీ ఆయనే ఆర్టిస్టు. సో ఇక్కడ కాబట్టి 2 సేమ్ అలాగే అనిపిస్తుంది. బట్ ఇది కొత్త 1 షాట్ అనమాట. సో చూద్దాం ఇది వచ్చినప్పుడు ఎలా ఉండబోతుందో. సో ఇక నెక్స్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే ఇది ఒక ర్యాలీ రేసింగ్ మాంగా అనమాట. దీని పేరు నాన్ విజన్ కాంబాక్ట్ ఐరన్ రెక్క. సో ఇది చూసుకుంటే కపేటా క్రియేటర్ అయిన మషాహిటో సోడా. సో ఆయన దగ్గర నుంచి అయితే రాబోతున్న కొత్త మాంగా. ఇది ఆల్రెడీ 2 days బ్యాకే రిలీజ్ అయింది. సో ఇది చూసుకుంటే బిగ్ కామిక్స్ నుంచి అయితే వస్తుందన్నమాట. సో దానికి సంబంధించిన ఫస్ట్ విజువల్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో ఇది ఎలా ఉంటుందో తెలీదు, చూసిన తర్వాత మనం మాట్లాడుకోగలం. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే ఇది ఒక హారర్ కామెడీ యాక్షన్ మాంగా. దాని పేరే హెల్ టీచర్ నుబేకాయ్. సో హెల్ టీచర్ నుబేకాయ్ ఏదైతే ఉందో మనకి మకురా షో అండ్ ఒకనో టకెషి నుంచి అయితే వచ్చిందనమాట. సో ఇది చూసుకుంటే నెక్స్ట్ కవర్లో అయితే ఫీచర్ కాబోతుంది. సైకో జంప్ కవర్ ఏదైతే ఉందో దాంట్లో 4th ఇష్యూలో. సో ఈ హెల్ టీచర్ నుబే యాక్చువల్గా యానిమే కూడా ఇప్పుడు రన్ అవుతుంది. మనకు నాకు తెలిసినంత వరకు క్రంచ్రోల్లో కూడా ఉందనుకుంటా. సో అదైతే ఇప్పుడు కవర్లో ఫీచర్ అయింది. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ విషయం కలిపితే ఇది షోజో బెస్ట్ సెల్లర్ అయిన హనీ లెమన్ సోడా. హనీ లెమన్ సోడాని చూడండి అని మొత్తుకున్నా. అప్పట్లో యానిమే వచ్చినప్పుడు చాలామంది చూడలేదు. బట్ వాట్ ఎవర్, హనీ లెమన్ సోడా ఏదైతే యానిమే ఉందో ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ రిబ్బన్ ఇష్యూలో అయితే అది ఫీచర్ అవబోతుంది మెయిన్ కవర్ కింద. అంటే 4th ఇష్యూలో. అది చూసుకుంటే సిరీస్ కూడా రిబ్బన్ ఇష్యూ అయినా 5th దాంట్లో ఎండ్ కాబోతుంది. అంటే ఏప్రిల్ 3వ తారీఖున
ఎండ్ కాబోతుంది. వాల్యూమ్ 31 ఫైనల్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు. అదైతే మే 25 రిలీజ్ కావచ్చు అంటున్నారు. ఇప్పటివరకు టోటల్ 16 మిలియన్ కాపీస్ అయితే సర్క్యులేషన్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ డిజిటల్స్. సో ఏదైతే కవర్ రిలీజ్ చేశారో నెక్స్ట్ ఇష్యూలో రాబోయే కవర్, అప్కమింగ్ రిబ్బన్ ఇష్యూలో ఆ కవర్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. మెయిన్గా హనీ లెమన్ సోడా అనేది ఫీచర్ అయింది. సో ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే మిక్స్డ్ మార్షియల్ ఆర్ట్స్ డ్రామా అనమాట. సో ఇది ఒక మాంగా రెడ్ బ్లూ, రెడ్ బ్లూ. ఇది చూసుకుంటే వాల్యూమ్ 17th కవర్ అయితే రిలీజ్ చేశారు, అది స్క్రీన్ మీద చూపిస్తాను. అత్సి నమిగిరి నుంచి వచ్చిన యానిమే అనమాట. సో ఐ థింక్ చూడొచ్చేమో, ఎందుకంటే 17 వాల్యూమ్స్ దాకా వచ్చిందంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్లే. మనం ఎప్పుడు చదవలేదు, చూద్దాం. సో ఇక నెక్స్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే అకిరా ఫెయిలింగ్ ఇన్ లవ్. సో అకిరా ఫెయిలింగ్ ఇన్ లవ్ ఇది చూసుకుంటే వాల్యూమ్ 6 అయితే మనకి ఇప్పుడు కవర్ రిలీజ్ అయింది, అది స్క్రీన్ మీద చూపిస్తాను. హారికా వాషింగ్టన్ నుంచి అయితే వచ్చింది. దీన్ని మాంగాని చాలామంది సజెస్ట్ చేశారు. అంతేకాకుండా టీజింగ్ మాస్టర్ టకాగిసన్ క్రియేటర్ కావచ్చు, డిటెక్టివ్ కోనన్ క్రియేటర్, రన్మా హాఫ్ క్రియేటర్, వీళ్ళందరూ అయితే సజెస్ట్ చేశారు ఈ మాంగాని చదవమని. సో వీళ్ళందరూ చెప్పారు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. సో ఎలా ఉంటుందో చూద్దాం. ఇక నెక్స్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే కిమివా మేడోసన్. సో అంటే ఇది యు ఆర్ మిస్సెస్ సర్వెంట్. సో ఇది ఆల్రెడీ యానిమే కూడా వచ్చింది. యానిమే చాలా బాగుంటుంది, ట్రై చేయండి యు ఆర్ మిస్సెస్ సర్వెంట్. ఇప్పుడు దీనికి సంబంధించిన వాల్యూమ్ 11 అయితే కవర్ రిలీజ్ అయిందనమాట షోట్ అండ్ క్రియేటర్ నుంచి. సో అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో ఇది చాలా బాగుంటుంది యానిమే కూడా, మాంగా కూడా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ విషయం కలిపితే ద వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫస్ట్ లవ్. సో ఇది చూసుకుంటే మనకి ఒక బిఎల్ మాంగా అనమాట. సో ఇది చూసుకుంటే మ్యాగజైన్ ఎమరాల్డ్ ఇష్యూ స్ప్రింగ్ ఇష్యూ ఏదైతే ఉందో, సో దాంట్లో అయితే మెయిన్ కవర్గా అయితే రాబోతుందో ఆ ఇష్యూలో, అది స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. ఇక నెక్స్ట్ విషయం కలిపితే సౌండ్ ఆఫ్ ఎ బ్లింక్. సో ఇది చూసుకుంటే సుజో ఉస్మాన్ నుంచి వచ్చిన మాంగా అండ్ ఇది చూసుకుంటే ఎండ్ కాబోతుంది త్వరలో అంటే ఎప్పుడో కాదు, ఈ మంత్ మార్చి 28వ తారీఖున అయితే ఇది బిగ్ కామిక్ సుపీరియర్ అయితే ఎండ్ కాబోతుంది. టోటల్ 4 వాల్యూమ్స్ తోటి. ఆర్ట్ మాత్రం చాలా రియలిస్టిక్గా ఉంది అండ్ ఇది చూసుకుంటే సైకలాజికల్ డ్రామా అంటున్నారు. సో ట్రై చేద్దాం, ఎందుకంటే ఒక ఇంత ఆర్ట్ ఎఫెక్ట్ పెట్టారంటే ఆర్ట్ చూడడానికైనా మనం చూడొచ్చు, అంత బాగుంటుంది అది చూసుకుంటే. సో నెక్స్ట్ విషయం కలిపితే ఇదొక మాంగా లవర్ అనమాట. సో మాంగా లవర్ అంటే ఇంకా పేరునే మీరు అర్థం చేసుకోవాలి, ఆ పేరులోనే అర్థమైపోయి ఉంటుంది ఇది ఒక మాంగా క్రియేటర్ గురించి అని చెప్పి. సో ఈ మాంగా లవర్ వాల్యూమ్ 2 కవర్ అయితే రిలీజ్ అయిందనమాట, అది స్క్రీన్ మీద చూపిస్తాను. ఫుమిమురా కో నుంచి అయితే వచ్చింది ఇది. నాకు తెలిసిన ఆయన అంతటా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఉంటారు ఇది తీయడానికి. సో ఇది చూసుకుంటే ఒక యంగ్ మాంగా ఎడిటర్. సో ఆయన చూసుకుంటే ఒక ఇంప్రెసివ్ మాంగా స్టోరీ బోర్డ్ అయితే ఆయన దగ్గరకు వస్తుంది. సో ఒక అమ్మాయి గురించి, సో టోక్యో దగ్గర చూసుకుంటే, సో అది స్టోరీ అనమాట బేసికల్లీ చెప్పాలంటే. సో ఐ థింక్ ఇది ఒక మాంగాని లవ్ చేసే ఒక ఎడిటర్ గురించి అనుకుంటా. ఇక నెక్స్ట్ విషయం కలిపితే ఇది జైకిందే కట్టహోన్. సో ఇది చూసుకుంటే యానిమే అడాప్టేషన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఈ మాంగాకు చూసుకుంటే ఇది ఒక డ్రామా సిరీస్ అనమాట, కామెడీ అయితే ఉంటుంది. ఇది ఎక్కువ చూసుకుంటే ఒక డిలిక్వెంట్ బాయ్ గురించి. సో తను చూసుకుంటే ఒక బుక్ని అయితే 10 సంవత్సరాలుగా తిరిగి లైబ్రరీలో ఇవ్వలేకపోతాడు. సో దానికి సంబంధించింది ఈ మాంగా అయితే చాలా బాగుంటుందని విన్నాను. ఇప్పుడు దీని యానిమే కూడా మనకి కన్ఫర్మ్ అయింది, ఈ సమ్మర్లోనే రిలీజ్ కాబోతుందంట. ఇక నెక్స్ట్ విషయం కలిపితే ఉమా ముస్మి సిండ్రెల్లా గ్రే. ఇది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. దీని ఫైనల్ వాల్యూమ్ 23 కవర్ అయితే రిలీజ్ అయింది. ఇది చూసుకుంటే టోటల్గా 8 మిలియన్ వరకు అయితే ఉన్నాయన్నమాట కాపీస్, సర్క్యులేషన్లో చూసుకుంటే. ఇది మంచి సక్సెస్ఫుల్ అయింది సిరీస్ చూసుకుంటే, యానిమే విధంగా మాంగా విధంగా. సో ఇదైతే ఫైనల్ వాల్యూమ్ రిలీజ్ కాబోతుంది మనకి వాల్యూమ్ 23 చూసుకుంటే, దాని కవర్ చూపిస్తాను. ఇక నెక్స్ట్ విషయం కలిపితే ఏరియా అండ్ ద ఎలక్ట్రిక్ డాల్. సో దీనికి సంబంధించిన ఫైనల్ వాల్యూమ్, దీనిది కూడా ఫైనల్ అనమాట, ఎండ్ కాబోతుంది. సో ఇది చూసుకుంటే మనకి సిమాజాకి ముజిరో అండ్ కురోయి మోరి. సో వీళ్ళిద్దరు అయితే క్రియేట్ చేశారు. దీని ఫైనల్ వాల్యూమ్ 5 అయితే త్వరలో రిలీజ్ కాబోతుంది. సో దానికి సంబంధించిన విజువల్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే ఇదొక మాంగ్ అనమాట, అమ్మాయిల గురించి, గ్లిటరింగ్ అని చెప్పి నాకా నుంచి వచ్చింది. సో దానికి సంబంధించిన విజువల్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఇది చూసుకుంటే మనకి ఒక షార్ట్ స్టోరీ అనమాట కలెక్షన్. సో దానికోసం ఒక సింపుల్గా అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన విజువల్ అయితే రిలీజ్ చేశారు, అది స్క్రీన్ మీద చూపిస్తాను. సో ఈ నెక్స్ట్ విజన్ కలిపితే ద గాయ్ షీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాజ్ నాట్ ఎ గాయ్ అట్ ఆల్. సో తను ఎవరంటే అర్థం తెలుగులో చెప్పాలంటే ఇది మాంగా పేరే. సో ఒక అమ్మాయి ద గాయ్ ఒక అబ్బాయి మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది, బట్ అది అబ్బాయే కాదనమాట. సో ఇది చూసుకుంటే సుముఖో అరాయ్ నుంచి వచ్చిన స్టోరీ అనమాట మాంగా. ఇది 1.5 మిలియన్ కాపీస్ అయితే ఇప్పుడు వరల్డ్ వైడ్ ఇంక్లూడింగ్ డిజిటల్ సర్క్యులేషన్లో ఉన్నాయి. 1 మిలియన్ అనే మైల్ స్టోన్ దాటి 1.5కి వెళ్ళారు. దీని యానిమే కూడా అఫీషియల్గా అనౌన్స్ అయింది. అది దీనికి సంబంధించిన 4th వాల్యూమ్ కవర్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఏంటని చెప్పి. ఇక నెక్స్ట్ విషయం కలిపితే మిషన్ వాట్ లైస్ అహెడ్ ఆఫ్ ద షార్ప్. బాబోయ్ ఈ పేరెంట్ ఎంత ఉంది, సరే మళ్ళీ చెప్తా. మిషన్
ఓకే, షార్ట్ నేమ్ మిషన్ సిరీస్ పేరు చూసుకుంటే తర్వాత ఉండేదంతా హెడ్లైన్. వాట్ లైస్ ఎహెడ్ ఫేర్ షార్ప్ కర్వ్ ఈజ్ ఏ స్టోరీ ఆఫ్ రీడెస్క్రైబింగ్ లైఫ్. సో ఇది చూసుకుంటే ఇది ఒక మాంగా అనమాట. సో ఇది చూసుకుంటే మనకి ఎండ్ కాబోతుంది బీలో ఇష్యూలో, అంటే 6/2026 వాళ్ళు ఇష్యూలో అయితే ఇది ఎండ్ కాబోతుంది. అంటే ఎగ్జాక్ట్గా May 1వ తారీఖున అయితే ఇది ఎండ్ కాబోతుంది. టోటల్ 6 వాల్యూమ్స్ తోటి. వాల్యూమ్ 6 అయితే మనకి జూన్లో అయితే రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన విజువల్ అయితే స్క్రీన్ మీద చూపిస్తాను. అంటే దీని యొక్క ప్రవేశ విషయానికి వెళ్ళిపోతే ఒక మిడిల్ ఏజ్డ్ హౌస్ వైఫ్ అనమాట. సో తను ఒక చిన్న స్మాల్ బుక్ షాప్ రన్ చేస్తూ ఉంటుందన్నమాట. తన యొక్క యూజ్లెస్ హస్బెండ్ను చూసుకుంటూ మంచోడే పాపం. సో యా, డెఫినెట్లీ నో డౌట్ ఈ మాంగా చదివేస్తాను నేను వెళ్ళిపోయి. నాకు ఇలాంటి అంటే చాలా ఇష్టం, అసలు డౌటే లేదు. నెక్స్ట్ అదే చదివేస్తాను వెళ్ళిపోయి. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే బాయ్స్ లవ్ మాంగా. ఇది కూడా ట్విలైట్ అవుట్ ఆఫ్ ఫోకస్. ఇది ఒక స్పిన్ ఆఫ్ అనమాట ఆఫ్టర్ ఇమేజ్ స్లో మోషన్కి. దీని ఫైనల్ వాల్యూమ్ ఏదైతే ఉందో మనకి రిలీజ్ కాబోతుంది. సో దానికి సంబంధించిన విజువల్ అయితే మీ స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే ఇదొక విండో క్లీనర్స్ సంబంధించిన రామ్ కాము టకమిసాన్. సో దీనికి సంబంధించిన వాల్యూమ్ 1 అయితే మనకి రిలీజ్గా అయింది. సో దానికి సంబంధించిన వాల్యూమ్ 1 కవర్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో కొత్త మాంగాలా ఉంది. సో ఇక నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే ఇది ఒక హారర్ కామెడీ అనమాట. సో సర్వైవల్ హారర్ కామెడీ, జాంబీ సంబంధించింది. జాంబీనో బకయారో ఓకే. సో దీనికి సంబంధించిన వాల్యూమ్ 2 కవర్ అయితే రిలీజ్ అయింది, అది స్క్రీన్ మీద చూపిస్తాను. సో ఇదైతే అరాయోజుకి అండ్ ఒసాటో ఇద్దరి నుంచి అయితే వచ్చిందనమాట. సో ఇది చూసుకుంటే జాంబీస్తో టౌన్ అంతా నిండిపోతే వాళ్ళ డైలీ లైఫ్, వాళ్ళ స్ట్రగుల్స్ గురించి అయితే చూపిస్తారు. ఒక ముగ్గురు అమ్మాయిది. సో నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే విఆర్ జస్ట్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాల్యూమ్ 2 అయితే మనకి రిలీజ్ కాబోతుంది. కుబోసన్ యానిమే మీకు తెలుసుంటే కనుక ఆ క్రియేటర్ నుంచి, అంటే యుకిమోరి నేనే, ఆ క్రియేటర్ నుంచి వచ్చే మాంగా అనమాట. వాల్యూమ్ 2 అయితే ఇప్పుడు అట్ ప్రెజెంట్ రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన విజువల్ చూపిస్తాను. సో ఇది చూసుకుంటే ఆర్ట్ చూడగానే మీకు అర్థమైపోవాలి కుబోసన్ యొక్క క్రియేటర్ అని చెప్పి. సో నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే అమెటో యుమి. సో ఇదొక కొత్త మాంగా అనమాట. సో 3 వాల్యూమ్స్, థర్డ్ వాల్యూమ్ అయితే రేపు రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన కవర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. యమగాట ఆర్ట్స్కా నుంచి వచ్చిన స్టోరీ అనమాట. సో నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే సెంటై టబో. సో ఇది కూడా చూసుకుంటే మనకి వాల్యూమ్ 7 అయితే రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన విజువల్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సెంటై అనే పేరైనా కానీ మీకు అర్థమైపోవాలి ఇది ఎలా ఉండబోతుంది అని చెప్పి. TK2 అండ్ 8 బలస్ట్ ఇద్దరి నుంచి అయితే ఈ స్టోరీ రాబోతుంది. సో ఈ నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే మన ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ క్రియేటర్ అయిన హిరోమో అరాకవా. సో ఇది యాక్చువల్గా యానిమే సిరీస్ అనౌన్స్ అయిపోయింది, ఏప్రిల్లో రాబోతుంది. అదే డీమన్స్ ఆఫ్ ద షాడో రెయిన్. దానికి సంబంధించిన వాల్యూమ్ 12 కవర్ అయితే రిలీజ్ అయింది, స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో యానిమే వచ్చిన తర్వాత యానిమే గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇక నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే సైట్ ఆఫ్ 133 సెంటీమీటర్ స్టార్. సో ఇది చూసుకుంటే మనకి వాల్యూమ్ 5 కవర్ అయితే రిలీజ్ అయింది, స్క్రీన్ మీద చూపిస్తాను. హిరోనో సుకిగో నుంచి అయితే వచ్చిన ఒక ఆఫీస్ రొమాన్స్ మాంగా అనమాట. సో అమ్మాయి చూసుకుంటే చాలా పొట్టిగా ఉంటుంది, 4.4 మీటర్సే, అందుకే ఇది ఒక షార్ట్ గాల్ సంబంధించిన మాంగా అనమాట. సో ఇదనమాట ఇవాళ వీడియో. ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న న్యూసెస్ అన్నీ కూడా చూసుకుంటే, అంటే ఈ వీడియో మీకు నచ్చితే అండ్ మాంగాస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఎందుకంటే ఈ ఒక్క వీడియోలో నేను చెప్పిన ప్రతి ఒక్క న్యూస్ లాస్ట్ 3 డేస్లోవే 19 మినిట్స్ వచ్చాయంటే అర్థం చేసుకోండి ఆల్మోస్ట్. ఎందుకంటే ఇలా కంటిన్యూ చేస్తే కనుక ఇది ఎవ్రీడే చేస్తే నీట్గా ఒక 5 నుంచి 10 నిమిషాల మధ్యలో వీడియోస్ కింద డైలీ చేసుకోవచ్చు. మాంగా న్యూసెస్ బాగుంటాయి. బట్ మీ ఇష్టం, మీకు నచ్చితేనే కంటిన్యూ చేద్దాం మాంగా న్యూసెస్. సో ఇది ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ ఒకరితో మాట్లాడితే బాబాయ్.